హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలను ఈరోజు చర్చిస్తారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఆశలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆభరణాలను, వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే విలువైన వస్తువులను, నగలను బహుమానంగా పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. అనుకున్న కాంట్రాక్టులను కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. అలాగే నూతన స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందడం వలన చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల యొక్క యత్నాలు ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.